సో ఈ జర్నీలో ఫ్రెండ్స్ అండ్ నేను విన్నాను మీకు చాలా ఫ్రెండ్స్ ఎక్కువ అని చెప్పి, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మనకి నిజంగా అంత ఎక్కువ సపోర్ట్ అనేది కావాలా, లేకపోతే సెల్ఫ్ ఉంటే సరిపోతుందా మోటివేషన్? Depends on the person and it is very personal. My dad always has given a lot of importance to friends. Okay. So నాకు చిన్నప్పటి నుంచి I'm a very social person. Okay. ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరితోటే ఐ గో అండ్ టాక్ మై సెల్ఫ్. ఓకే. సో ఆ పర్సనల్ టచ్ ఎక్కువ నార్మల్గా ఎవరితోటైనా కానీ. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో నాకు అది రిక్వైర్డ్ అనిపిస్తుంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ ద రైట్ వే. పేరెంట్స్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుందండి. ఇప్పుడు if you ask me the reason, last 2 years is nothing compared to last 22 years which they given me. Okay. Last 2 years is nothing. They have just given me the right ingredients నన్ను వండమన్నారు అంతే. ఇంగ్రీడియంట్స్ అని చేతికిచ్చి రెసిపీ బుక్ కూడా చేతికిచ్చి వండి ఇప్పుడు అంటే వండిన ఆల్ సక్సెస్ ఐ ఓ టు దెమ్ ఓన్లీ ఆబ్వియస్లీ. సార్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్, అంటే ఇది నేను ఉంచొచ్చో వీడియోలో లేదో తెలియదు, చెప్పండి. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ విల్ రిమూవ్ ఆల్సో. సో జనరల్గా బిఫోర్ గెటింగ్ ద ర్యాంక్, ఆఫ్టర్ గెటింగ్ ద ర్యాంక్, సో డెఫినెట్గా చాలా చేంజ్ అనేది వస్తుంది. ఈవెన్ ద సొసైటీ ట్రీట్మెంట్ చూసుకున్నా, అండ్ కొంతమంది ఆ ట్రీట్మెంట్ అని తీసుకున్న దాన్ని బట్టి చాలా చేంజెస్, యాటిట్యూడ్ కూడా చాలా చేంజ్ వస్తుంది, టు బి ఫ్రాంక్. బట్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ద సేమ్ కే రాహుల్ రెడ్డి బిఫోర్ గెటింగ్ ద ర్యాంక్, ఆఫ్టర్ గెటింగ్ ద ర్యాంక్? ఐఎమ్ తో సేమ్. దాంట్లో ఎట్లా డిఫరెన్స్ లేదు. పీపుల్లో అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ మార్కెట్. ఓకే. ఇప్పుడు మనమైనా అని ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది ఎందుకు పెడతారండి ఒక జాబ్కి? ఓకే. ఒక మార్కెట్లో ఒక 100 మంది ఉన్నారు, అలా 10 మందిని చూస్ చేసుకోవాలి. అవును అంతే. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా పోతుంటాయి జనాలు. అవును. అంతే. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ హ్యావ్ చాయిస్. ఓకే. సో అంతే ఉంటుంది మోస్ట్లీ. సో నాకు అంత పెద్ద తేడా ఏం తప్పు కూడా అనిపించదు. మెరిట్ ఈస్ గెటింగ్ రివార్డెడ్ అనిపిస్తుంది అంతే. ఇప్పుడు కోచింగ్కి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? ఢిల్లీ ఐ డోంట్ థింక్ సో. ఢిల్లీ అంటే రంగుల ప్రపంచం అన్నట్టు. ఎస్ ఎస్. సో ఇట్స్ వెరీ డిప్రెసింగ్ ఫర్ మీ పర్సనలీ బికాస్ పీపుల్ ఆర్ క్లియర్డ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఢిల్లీ. అది వాళ్ళ పర్సనల్ జర్నీ. నా జర్నీలో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హ్యావింగ్ కాంపిటీషన్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఓకే. ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్, నాకు టైం ఇవ్వండి, నేను సొంతంగా ప్రిపేర్ అవుతా అవే ఫ్రమ్ ది కాంపిటీషన్లో దీని మీద అవుతా అప్పుడు అంతే. అంటే ఫ్రీ మైండ్తో. యా ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో నాకు రోజు అందరితో ఉండడము, ఒకటి వచ్చి నేను 5 ప్రిలిమ్స్ రాసిన అంటాడు, 6 ప్రిలిమ్స్ రాసిన అంటాడు, ఇవన్నీ వినడం నాతో కాదు. సో ఐఎమ్ జస్ట్ అలూఫ్ ఇన్ దిస్ కేస్. ఓకే. సో ఢిల్లీ అవసరం లేదండి. యూఆర్ హ్యావింగ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అవును. కోచింగ్ అవసరం లేని తర్వాత ఢిల్లీ అవసరం అని. వేరెవర్ యూఆర్ ఫైండింగ్ పీస్, Okay. wherever you are finding the right time to self study at least for 6 to 8 hours a day, okay, that will be more than enough. Test series part. Test series that is one of the major part actually. Okay. ఎందుకంటే క్లియర్ చేయాల్సిన ఎగ్జామ్ లాస్ట్కి. అవును అవును. పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు, బుక్ చదువుకుంటా. అవును. సో ఆ ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఎస్. ప్రిలిమ్స్లో వచ్చేసరికి టెస్ట్ సిరీస్లో మీరు బయట చూసి ఉంటే సెక్షనల్ టెస్ట్ అని పెడతారు స్టార్ట్లో. అవును. సబ్జెక్ట్ వైజ్. అవును. నేను జనాలకు సజెస్ట్ చేసేది కానీ నేను చేసేది ఏంటంటే నేను ఎప్పుడు సెక్షనల్ టెస్ట్ రాయా. ఓకే. ఎందుకంటే ఐఎమ్ బీయింగ్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ అనేది ఫుల్ అండ్ టెస్ట్. సో ఫుల్ అండ్ టెస్టే రాస్తా. అవును. ఈ యాటిట్యూడ్ ఉంటుండే. ఐ యూస్ టు రైట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్. ఫ్రీ ఆన్లైన్ అవైలబుల్ ఉందండి, కంటెంట్ ఇస్ దేర్. 50-60 పేపర్స్ రాస్తుండే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, ఫుల్ అండ్ టెస్ట్. ఓకే. అంటే ఎవ్రీ డే ఐ వాస్ గెటింగ్ రెడీ ఫర్ దోస్ 2 hours. సో దానికి టెస్ట్ సిరీస్ హెల్ప్స్ యూ లాట్, ఎస్పెషలీ ఫర్ మెయిన్స్లో 3 hours మీరు 20 questions రాయాలి. యూఆర్ హ్యావింగ్ 7 minutes ఫర్ 10 marker అండ్ 11 minutes ఫర్ 15 marker. ఓకే. అంత తక్కువ టైంలో ఆలోచించి 3 పేజీలు నింపి రాయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. సో దానికోసం యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ప్రాక్టీస్. ఓకే. ప్రాపర్ ప్రాక్టీస్. సో అందుకు టెస్ట్ సిరీస్ హెల్ప్స్ మేజర్ రోల్ యాక్చువల్లీ. ఓకే. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో నేను అంటే జనరల్గా నా దగ్గర కూడా కౌన్సిలింగ్ వస్తుంది సార్. సో నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. సో ఎక్కడైతే బాగుంటుంది జనరల్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. వాళ్ళు చెప్పే నేను మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఫస్ట్ పేజ్లో రాసి పెట్టుకోండి. ఒక 3-4 days ఆర్ 5 days ఆర్ 1 week మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అవుతారు
అనే మాట రాసుకోండి, అంత ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ అని చెప్తాను. సో ఆన్సర్ రైటింగ్ అంత ఇంపార్టెంట్, రోల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఇన్ బీఎస్సీ సివిల్స్. అండ్ మీ స్ట్రాటజీ అంటే మీరు ఎలా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశారు? అయితే నాది కొంచెం అన్కన్వెన్షనల్ జరిగిందండి, బికాజ్ ఐ బిలీవ్ దెర్ వాజ్ ఇన్హరెంట్ అడ్వాంటేజ్. నేను ఆన్సర్ రైటింగ్లో కొంచెం ఇన్హరెంట్గా మంచిగా చేస్తుండే, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో నాకు సిలబస్ కంప్లీట్ చేసే టైమే లేకుండా. ఓకే. ప్రీ తర్వాత సిలబస్ కంప్లీట్ చేయడానికే 3 months సరిపోయింది. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నిల్లు ఉండే, ఒక 2 to 3 పేపర్స్ రాసినట్టున్నా. ఎగ్జామ్ బై ఐ డిడ్ వెల్. ఓకే. ఐ ఈవెన్ గాట్ ఎన్ ఇంటర్వ్యూ కాల్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐ డిడ్ వెల్. సో అక్కడ ఆన్సర్ రైటింగ్ నేను ఐ హ్యావ్ ఎన్ ఇన్హరెంట్ అడ్వాంటేజ్. బట్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ ఇస్ నవ్ ఇంక్రీజ్డ్. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు రిసోర్సెస్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఢిల్లీ పోయి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అయ్యి ఆన్సర్ రైటింగ్ నేర్చుకుని రాష్ట్రాలు. ఇప్పుడు ఇనిషియేటివ్స్, ఇంటర్నెట్లో రోజు ఆన్సర్స్ అప్లోడ్ చేయడము, పియర్ ఎవాల్యుయేషన్, ఇవన్నీ వచ్చేసరికి ద గేమ్ హ్యాస్ అప్డ్. అవును, కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు పేపర్ నింపినది క్లియర్ అయితే లేదు, పేపర్ నింపి ఆన్సర్ రాసి ఆ క్వాలిటీ ఉంటే అప్పుడు క్లియర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. దానికోసం ఆన్సర్ రైటింగ్ మీరు అన్నట్టు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఐ యూస్ టు నాట్ రైట్ ఎవ్రీడే, నాకు అంత ఓపిక లేదు. ఓకే. నేను రోజు రాసే అంత ఓపిక లేదు. సో వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ యూస్ టు మెంటలీ ప్రాక్టీస్. ఓకే. క్వశ్చన్ చూస్తుండే, మెంటల్లీ ఆన్సర్ ఫామ్ చేస్తుండే. నేనేమనుకుంటున్నా అంటే ఆన్సర్ ఫామ్ అనే తర్వాత రాయడం పెద్ద విషయమా, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుండే. రోజు క్వశ్చన్ చూస్తుండే, అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్ చూసి, అచ్చా ఇది క్వశ్చన్ ఏం రాస్తా, బాడీ ఏం రాస్తా, ఇంట్రో ఏం రాస్తా, కన్క్లూజన్ ఏం రాస్తా, ఓకే, పాయింట్స్ 5 పాయింట్స్, ఓకే, ఇట్లా తీస్తుండే. దెన్ వెన్ ఎగ్జామ్ గెట్స్ నియర్ బై, దెన్ ఐ యూస్ టు ప్రాక్టీస్ 3 hours లో. దట్ ఈస్ ఇంపార్టెంట్ అగైన్. అక్కడ ఆన్సర్ రైటింగ్ చేస్తుండే 3 hours లో ఇంత టైంలో అయిపోవాలి పేపర్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. ఓకే. సో ఐ యూస్ టు డూ దాట్. ఓకే. దానికోసము సెకండ్ అటెంప్ట్లో పర్టికులర్లీ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. నేనేం చేసిన అంటే ఐ టుక్ అ సాల్వ్డ్ మెయిన్స్ సాల్వ్డ్ క్వశ్చన్స్ బుక్ ఉండే. ఓకే. 7 yearsది ఇన్స్టిట్యూట్ ఉండే, ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఎగ్జాక్ట్లీ, దృష్టిది అనుకుంటా. వాళ్ళ బుక్ తీసుకొని క్వశ్చన్ చూస్తుండే, సింగిల్ పేపర్లో 10 mark అయినా 15 mark అయినా ఒకటే పేపర్లో షార్ట్లో రాసిస్తుండే. ఓకే. మైండ్లో ఇన్ 2 minutes. ఓకే. 2 minutes రాసి ఐ యూస్ టు కంపేర్ ద ఆన్సర్ హీ గేవ్ అండ్ ద ఆన్సర్ ఐఎమ్ రైటింగ్. ఓకే. దీన్ని బట్టి నాకు క్లారిటీ వస్తుండే, అచ్చా నా ఆన్సర్ కరెక్టే ఉందా, పాయింట్లు ఫామ్ చేస్తున్నా లేదా. ఓకే. సో ఈ విధంగా చూస్తుండే. ఎండ్కి వచ్చేసరికి ఏం చేస్తుండే, రకరకాల టెస్ట్ సిరీస్కి అప్లై చేస్తుండే. విచ్ ఎవర్ ఇస్ గుడ్, జిఎస్ కోటి, ఎస్ఏ కోటి, ఎథిక్స్ కోటి, బికాస్ దిస్ అటెంప్ట్ ఐ వెంట్ ఆల్ ఆన్. ఓకే. ఫుల్ ఫ్లెడ్జర్ గా అమ్యునిషన్ మొత్తం వాడదాము, విన్నర్ చికెన్ డిన్నర్ అంటే అమ్యునిషన్ మొత్తం వాడదాం అన్నట్టే ఉండే. సో అన్ని టెస్ట్ సిరీస్కి ఎస్ఏకి సపరేట్ తీసుకుని ఉండే, ఎథిక్స్కి సపరేట్ తీసుకుని ఉండే. ఎస్ఏ దెర్ వాజ్ వికాస్ రంజన్ సార్. ఓకే. ట్రయంఫ్ ఐఎస్ ఆన్లైన్, కోవిడ్ వల్ల ఆన్లైన్ ఉండే టెస్ట్ సిరీస్. సో హీ హాస్ గైడెడ్ మీ వెల్. అన్ఫార్చునేట్లీ మార్క్స్ తక్కువ వచ్చాయి. ఐ థింక్ దట్ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ సబ్జెక్టివిటీ. ఓకే. బట్ ఐ థింక్ ద ఎస్ఏ పేపర్ వెంట్ వెరీ వెల్ కంపేర్ టు లాస్ట్ టైం. ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇది క్లియర్ కాకపోతే డైరెక్ట్ వీసా తీసుకొని నేను యూఎస్ వెళ్ళిపోదామని ప్లాన్ వేసారంట. ప్లాన్ ఉండే. సో ఎందుకంటే ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ 1 సంవత్సరం చదువుతా అన్నట్టు ఉండే. ఎందుకంటే దీస్ ఆర్ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ వన్స్ లైఫ్. ఎస్. దీని తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా చేయలేరు, కాంప్రమైజ్ అయ్యి ఏదో చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఏం చేసుకున్నా ఇప్పుడే చేసుకోవాలి అన్న యాటిట్యూడ్లో ఉంటుండే నేను. సో అందుకే మా డాడీకి చాలా కాన్ఫిడెన్స్ ఉండే నా మీద. అరే నువ్వు ఆగురా, నీకు పడిపోతుంది, అయిపోతుంది సరే ర్యాంక్ వస్తుందని. ఐ వాజ్ లైక్, నాది ఎప్పుడు వర్స్ట్ కేసు గురించి ఆలోచి, ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి. ఓకే. ఆల్వేస్. సో ప్లాన్ బి అంటే సార్ జనరల్గా ఒక సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది సంవత్సరాలు కూర్చుంటారు. 6 attempts అయిపోయిందా బయటికి రారు. ఎన్ని ఇయర్స్లో మనకు తెలిసిపోతుంది ఒక పర్సన్, మనకి ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ తెలిసిపోతుంది. అది ఎలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఎంటర్ అవ్వడం గురించి చెప్తాను, ఎందుకంటే మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. దెర్ వాజ్ స్టూడెంట్ హూస్ కమ్ టు మీ ఢిల్లీలో ఉన్నప్పుడు మన ఇంటర్వ్యూ టైంలో వచ్చి, అన్న ఇట్లా నేను చదువుదాం అనుకుంటున్నానా, ఏ ఇన్స్టిట్యూట్ మంచిగా ఉంటుంది అది అని చెప్పి అడుగుతుంది. ఓకే. సడన్గా వచ్చే వరీలో అని చెప్పేసి, నువ్వు ఏం చేస్తావు అని అడిగిన. అయితే అన్నా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న ఇప్పుడు. అచ్చా అవునా డిగ్రీ ఫస్ట్ ఇయరా, మరి ఈడేం చేస్తున్నావు?
అంటే అన్న ఆన్లైన్ అన్న ఇప్పుడు కోచింగ్ జాయిన్ అవ్వమని వచ్చిన అంటే ఆయన ఒకటే మాట చెప్పిన, పోయి అది ఆఫ్లైన్ చేసుకో, ఇది ఆన్లైన్ చేసుకో. అది కరెక్ట్. దట్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు రకరకాల ఇన్స్టిట్యూట్స్ పేరు తీయడం అనవసరము, దే కమ్ అప్ అండ్ ఇంటర్ తర్వాత నుంచి దే స్టార్టింగ్ ఐఏఎస్ ట్రైనింగ్. ఓకే. ఇంకంటే యూఆర్ ఫిక్సింగ్ హిస్ కెరియర్ ఇంటర్ తర్వాతనే, 10th తర్వాత. ఓకే. ఇన్ దిస్ వే యూఆర్ జస్ట్ స్పాయిలింగ్ హిస్ కెరియర్. ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉంది, 700 పోస్ట్ ఉన్నాయి. ఒక ఎగ్జామ్ గురించి ఇట్లా కెరియర్ ఫిక్స్ చేస్తే కష్టం అవుతుంది కదా. సో అక్కడ ఐ డోంట్ థింక్ పీపుల్ మస్ట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ జర్నీ. 1 or 2 attempts యుల్ నో. ఒకటి రెండు ఫస్ట్ అటెంప్ట్లో సరే మిస్టేక్ జరిగింది, కొత్తగా ఉందంతా అనుకోవచ్చు. సెకండ్ అటెంప్ట్లో ఐ డోంట్ థింక్, సెకండ్ ఆర్ అట్ మ్యాక్స్ థర్డ్, ఓకే, డోంట్ థింక్ దెల్ బి ఎనీ డిఫికల్టీ. ఓకే.